హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి తిరు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మునక్కాయ పప్పుచారు చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు అందరికీ తెలిసిన వంటే కావచ్చు, కానీ నా స్టైల్లో ఎలా చేస్తానో నేను చూపించాలనుకుంటున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకున్నాను, వాష్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ములక్కాయలు కూడా అవి మంచి తొక్క తీసుకొని పెట్టుకున్నానండి. అలాగే వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక 10 తీసుకున్నానండి. టమాటో, ఒక చిన్న ఉల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి. మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. పప్పుని వాష్ చేసి పెట్టుకున్నానండి. దీంట్లో కొంచెం 1 స్పూన్ వేస్తున్నా అంతే కారం, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ ఉన్నాయి కాబట్టి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. కొంచెం 1 స్పూను ఆయిల్ వేస్తున్నాను. అలానే ఈ గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోస్తాను. సరిపోద్దండి. ఇప్పుడు మనం కుక్కర్కి మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని మనం స్టవ్ పైన పెట్టుకుందామండి. హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్, మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పప్పు మనకు బాగా ఉడికిపోతుంది. తర్వాత మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము. పప్పుని కుక్కర్లో పెట్టి స్టవ్ పైన పెట్టాను కదా, విజిల్స్ వచ్చేలోపు మనం మిగతా అందులో కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకొని వేసుకుందాము. పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చుకొని పెట్టుకుంటా అంతే, మరి చిన్నగా ఏం కట్ చేయను. చాలా బాగుంటుందండి పప్పుచారు, ములక్కాయలు వేసి చేస్తాను నేను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పప్పులో ఎక్కువ పచ్చిమిర్చి వస్తే మా ఆయనకి ఇష్టం అండి, అందుకనే పచ్చిమిర్చి నేను ఇలా కొంచెం ఎక్కువనే వేస్తాను. దాంతోపాటుగా ఒక ఉల్లిపాయ కూడా. పప్పులో ఉల్లిపాయ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. కొంతమంది ఉల్లిపాయ వేయరు పప్పులో, కానీ బాగుంటుంది టేస్ట్. అలానే టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. 4 ముక్కలుగా చేసుకుంటే సరిపోతుందండి. పప్పుకు నేను ఒక 4 టమాటోస్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. విజిల్స్ వస్తున్నాయి. ఆ టమాటాల నుండి వచ్చిన రసాన్ని కూడా నేను వేసుకుంటానండి, మంచి టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా విజిల్స్ వస్తే మనం పోపు వేసుకోవడమే. వెల్లుల్లి కూడా తొక్క తీసి పెట్టుకున్నాను. వీటిని ఒకసారి దంచుకుందాం. పోతుంది దంచడం అంటే మరీ పేస్ట్ లాగా ఏం కాదు. పప్పు మనకి 4 విజిల్స్ వచ్చేసాయండి. తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఇందులోనే ఒక 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. అవి కొంచెం వేగిన తర్వాత ఇందాక దంచి పెట్టుకున్నా కదండి, ఈ వెల్లుల్లిపాయలు వేసుకుంటాను. అలాగే ఇందాక చెప్పడం మర్చిపోయానండి, ఒక 2 ఎండుమిర్చి కూడా వేస్తాను. వేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు కూడా వేద్దాము, మంచి స్మెల్ వస్తుంది. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. కొత్తిమీర కూడా పోపులోనే ఇలా చించి వేసుకుంటే సరిపోతుందండి. వీటన్నింటిని ఒకసారి కలుపుకుంటానండి. వేగిపోయినవి ఆల్రెడీ. ఇందులోనే నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్నా కదా, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇలా పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుందండి పప్పుకి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ముందుగానే కట్ చేసి తొక్క తీసి పెట్టుకున్నా కదండి, కట్ చేసుకొని ఈ మునక్కాయలు కూడా వేసుకుందాం. ఇందులో కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాం, 1 స్పూన్. ఫస్ట్ పప్పులో 1 స్పూన్ వేసాను కదా, ఇందులో 1 స్పూన్ వేస్తున్నానండి. అయితే మనకు మునక్కాయలు అనేవి కొంచెం ఉడుకుతాయి అన్నమాట. ఇలా వేయడం వల్ల మునక్కాయకి ఉప్పు అనేది పట్టుకొని టేస్ట్ వస్తుంది. తర్వాత వేస్తే మునక్కాయలకి మనకి ఉప్పు పట్టుకోదండి. మూత పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాం. వేసాను కదా, దాంట్లో నుండి కొంచెం వాటర్ వస్తుంది. దాంతో మునక్కాయలు అనేవి మగ్గిపోతే టమాటా కూడా మనకు ఉడికిపోతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నా కదండి పప్పు, ఇది ఎయిర్ అనేది పోయింది. ఎప్పుడు కానీ మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టినప్పుడు ఎయిర్ మొత్తం పోయిన తర్వాతనే ఓపెన్ చేయండి. ఒకసారి కలుపుకొని చూసుకుందాం పప్పుని. పప్పు అయితే మనకు ఉడికిపోయింది. ఒకసారి గరిటెతో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది.
ఇందాక మూత పెట్టుకున్నాం కదండి, తీసి చూసుకుందాం ఒకసారి. మూత పెట్టి అలానే వదిలేయద్దు, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. మినిట్స్ అయితే ఉడికిపోద్ది మొత్తం. అందులో కట్ చేసి పెట్టుకున్నా కదా టమాటాలు వేసుకుందాం. వేసి ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాం. కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకున్నాం కదా, ఒకసారి స్టవ్ పైన పెట్టుకొని అలా మసలనిద్దాం. దీన్ని కొంచెం మసలాలి. వాటర్ వేసినాం కదా, అది మసులుతూ ఉంటుంది. ఇటు మనం ఇది ఎలా ఉందో చూసుకుందాం ఒకసారి తీసుకొని. ఉడికిపోయినాయండి, మునక్కాయలు కూడా ఉడికినాయి, టమాటా కూడా మగ్గిపోయింది. టమాటా తొందరగానే ఉడుకుతుంది. ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి, ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. అలా జీలకర్ర పొడి వేసుకుంటున్నాను, ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల మనకు పప్పుకు మంచి టేస్ట్ వస్తుంది అండ్ త్వరగా కూడా డైజెషన్ కావడానికి కూడా మంచిగా సహకరిస్తుంది జీలకర్ర పొడి. నేను ఎప్పుడు పప్పుచారు చేసినా కూడా ఇలా జీలకర్ర పొడి అనేది వేస్తానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాం. తర్వాత ఇటు మనకు పప్పు మసులుతుంది కదా, దీన్ని తీసి ఇందులో వేసుకోవడమే, అంతే. ఇది ఒకసారి తీసి చూసుకుందామండి. ఓకే, మొత్తం ఫ్రై అయిపోయింది. మునక్కాయ కూడా మంచిగా ఉడికింది. చూడండి, ఇదిగో నలిగిపోతున్నాయి. బాగా ఉడకనియద్దు కూడా, కొంచెం పప్పులో కూడా మసులుతుంది కదా, ఏం కాదు. బాగా ఉడికిందనుకోండి విరిగిపోతాయి అన్నమాట. పప్పు కూడా మనకు ఇలా మసిలింది. తీసి దీన్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నా కదండి ఉల్లిపాయలు, అవి ఇప్పుడు వేసుకుందాం. మనకు అప్పుడు పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అది తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. ఒక 2 నిమిషాలు మసిలిన తర్వాత దింపేసుకుందాం. అలాగే మిగిలిన కొత్తిమీర కూడా వేసేస్తున్నా. అది కూడా కొంచెం మనకి మసిలితే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒక 2 మినిట్స్ అలా మసిలితే సరిపోతుందండి. సాల్ట్ కలిసిందో లేదో చూసుకుంటాను. కొంచెం బాగుందండి, ఉప్పు కూడా కలిసింది. ఇది ఆఫ్ చేసుకుంటున్నానండి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తానండి. టేస్ట్ చాలా బాగుందండి. ఇలా వేడి వేడి అన్నంలో ఇలా పప్పుచారు వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మునక్కాయలు కూడా ఉడికిపోయినాయి. కావాలంటే చూడండి, ఇలా విరిగిపోతుంది. టేస్ట్ మాత్రం బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.